బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి కురవారెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణ ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్ కల్పించడం ద్వారా బీసీలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎంకు, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆనాడు ఎన్నికల ముందు ఏ విధంగా అయితే వెనుకబడిన వర్గాల వారికి ఇచ్చిన మాట ప్రకారం మరి వారి మాట తప్పకుండా ఈరోజు వెనుకబడిన వర్గాలకు, బలహీన వర్గాల వారికి మరి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇచ్చే విధంగా వారు సభలో చర్చించి ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని పెట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వారు ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి అదే స్థానిక సంస్థల్లో పంచాయతీ రాజ్లో 34% రిజర్వేషన్ ఇచ్చే విధంగా, మరి అదేవిధంగా మున్సిపాలిటీ అంటే పట్టణ స్థాయిలో, పట్టణ ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు ఇది. బీసీ వర్గాల వారికి మన సభలో చర్చించి ప్రత్యేక కేబినెట్ సమావేశం ద్వారా వారు దీన్ని ఆమోదింపజేయడం, దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున, బీసీ వర్గాల తరఫున, రాష్ట్ర ప్రజానీకం తరఫున స్వాగతిస్తున్నాం. మరి 16,800 రాజకీయ పదవుల్ని కోల్పోవడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అణిచివేత ధోరణిలో భాగంగా 10% రాజకీయ రిజర్వేషన్ కోల్పోవడం జరిగింది. మరి ఆనాడు ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వెనుకబడిన వర్గాల వారి కోసం 34% రిజర్వేషన్ పంచాయతీ రాజ్లో 1994 చట్టాన్ని తీసుకొచ్చి మరి వారు ఆ యొక్క అమలు చేసే బాధ్యత తీసుకొని, అదేవిధంగా మున్సిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో 33.33% అమలు చేసే విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు 16,800 పదవుల్ని బీసీ వర్గానికి వచ్చే విధంగా చేసినటువంటి ఒక బీసీ బాంధవుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఒక దేవుడు అనే విధంగా అని ఈరోజు స్వాగతిస్తూ, మరి ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ, అదేవిధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఉన్నటువంటి మన యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి బీసీ వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.